శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి లక్షణాలు ఎలా ఉంటాయి, స్వభావరీత్యా వచ్చేటువంటి లక్షణాలు, అనుకూలమైనటువంటి లక్షణాలు, ఏ రాశులతో వీళ్ళకి కలిసి వస్తుంది, ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాల గురించి విశ్లేషిస్తాను. వృషభ రాశిలో జన్మించినటువంటి వారు అని అంటే జన్మ సమయంలో చంద్రుడు వృషభ రాశిలో ఉన్నాడన్నమాట. అప్పుడు జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను వృషభ రాశి కిందకి వస్తారు. ఆ విధంగా మనం చూసినట్టయితే వృషభ రాశి అధిపతి శుక్రుడు. ఈ రాశి భచక్రంలో 12 రాశులలో 2వ రాశి. ఈ రాశికి శుక్రుడు అధిపతి గనక శుక్రుడు యొక్క స్వభావము ఈ రాశిలో జన్మించినటువంటి వారిపై పడుతుంది. శుక్రుడికి ఉండేటువంటి సహజ లక్షణాలు, కారకత్వాలు అన్నీ కూడాను మనం చూసినట్టయితే వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు అందంగా ఉంటారు, శారీరకంగా సౌష్ఠవంగా ఉంటారు, ఎదుటి వాళ్లను ఆకట్టుకునేటువంటి ఒక స్ఫురద్రూపం అనేటువంటిది వీళ్ళ లోపల ఉంటుంది వృషభ రాశి జాతకులకు. అంతేకాకుండా వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి కళలపై ఎక్కువగా అవగాహన ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. కళలు అనంటే డ్యాన్స్ కానివ్వండి, పెయింటింగ్ కానివ్వండి, ఫైన్ ఆర్ట్స్ కానివ్వండి, తర్వాత ఈ సినిమా రంగం కానివ్వండి, ఇలాంటి వాటి లోపల ఎక్కువగా ఇంట్రెస్ట్ కనపరుస్తారు వృషభ రాశి జాతకులు. తర్వాత ముఖ్యంగా వీళ్ళ లోపల ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే అనుభవించడం పైన ఎక్కువగా మనస్సు నిలుపుతారు. అంటే ఏదైనా కూడా వస్తువును అనుభవించడము, దానిపైన ఇంట్రెస్ట్ బాగా చూపిస్తారు. అంటే లగ్జరీగా లైఫ్ లీడ్ చేసేటువంటి మనస్తత్వం బాగా ఉంటుంది. ప్రేమ వ్యవహారం బాగానే ఉంటుంది. మనస్సు చాలా ఉత్తమమైనటువంటి మనస్సు. కానీ పైకి కనబడం మట్టుకు కొంత రఫ్గా కనబడేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ మానసికంగా చాలా మృదుత్వం కలిగినటువంటి లక్షణాలు ఉంటాయి. సౌందర్యంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, జీవితంలో బాగా సుఖపడతారు అన్ని విధాలుగా. ఇల్లు, వాహనాలు, వస్తువులు, వస్త్రాలు, భార్య, పిల్లలు అందరితో కూడాను సౌఖ్యంగా ఉండేటువంటి అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఐశ్వర్యానికి ప్రతీక ఈ వృషభ రాశి అధిపతి శుక్రుడు. ఇక ఈ రాశి భూతత్వ రాశి. భూతత్వ రాశి యొక్క లక్షణం ఏంటంటే స్థిరత్వము. భూమి అంటే స్థిరంగా ఉంటుంది. ఏ పనిలోనైతే వాళ్ళు నిమగ్నం అవుతారో ఆ పనికే వాళ్ళు స్టిక్ అయి ఉంటారు. ఏ ఉద్యోగంలో ఉంటారో ఆ ఉద్యోగంకే స్టిక్ అయి ఉంటారు. ఏది చదువుతున్నారో దానికే స్టిక్ అయి ఉంటారు. మళ్ళీ వేరే దానికి స్విచ్ కావడం అనేది వాళ్ళ లోపల ఉండదు. ఆ లక్షణంతో వాళ్ళు జీవితాంతం కూడాను ఒకే వృత్తిలో ఒకే పని లోపల ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది స్వభావరీత్యా ఉండేటువంటి లక్షణాలు. జాతక రీత్యా పుట్టిన గడియ, పుట్టిన సమయం ప్రకారంగా గ్రహస్థితి లోపల మార్పు వచ్చినప్పుడు కొంత మార్పు జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే సహజంగా వచ్చేటువంటి ఈ భూతత్వ రాశి మూలకంగా వాళ్ళు స్థిరమైనటువంటి లక్షణాలతో ఉంటారు, సహనంగా ఉంటారు. జనరల్గా వీళ్ళ లోపల సహనత్వం ఎక్కువ ఉంటుంది, ఓపిక ఎక్కువ ఉంటుంది, పట్టుదల, క్రమబద్ధత ఇవి ఉంటాయి. అయితే కోపం రాదు వీళ్లకు. వస్తే మట్టుకు తారాస్థాయికి చేరుకుంటుంది కోపం. మనము ఊహించినటువంటి కోపం వస్తుంది. జనరల్గా 99% వీళ్ళు ఓపికతోనే ఉంటారు, సహనంగానే ఉంటారు. ఇక ఒకసారి నిర్ణయం తీసుకున్నట్టయితే దానికే స్టిక్ అయి ఉంటారు. జీవితాంతం కూడాను అదే విషయం పైన ఆలోచిస్తూ ఉంటారు. ఇవి ఈ వృషభ రాశి లోపల ఉన్నటువంటి సాధారణ లక్షణాలు. ఇక వృషభ రాశి లోపల ఈ రాశి ప్రకారంగా ప్రకృతి పరంగా మనం ఆలోచించినట్టయితే జనరల్గా వీళ్ళ లోపల డబ్బు సంపాదించాలి అనేటువంటి మనస్తత్వం ఉంటుంది, సుఖపడాలి అనేటువంటి మనస్తత్వం ఉంటుంది, చతుషష్ఠి కళలపైన ఇంట్రెస్ట్ చూపిస్తారు, సంగీతము, సాహిత్యము వీటన్నిటిపైన కూడాను చూపిస్తారు. వీరి లోపల ఉండేటువంటి బలహీనతలను కూడాను నేను మీకు విశ్లేషిస్తాను. వీరి స్వభావ లక్షణము, బలహీనతలు ఏంటంటే వాళ్ళు మనసులో ఉన్నది బయటకు చెప్పరు. తద్వారా ఏమవుతుంది,
బయట వ్యక్తులందరూ కూడాను ఎక్కువగా వీరి గురించి ఊహించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొన్ని బలహీనతల మూలకంగా వీళ్ళు అనుకున్న లెవెల్లో ఎదగకపోవడానికి అవకాశాలు కూడాను ఒక పక్కన ఉంటాయి. అయితే ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి సాధారణ స్వభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే స్థిరంగా ఉంటారు, సహనం ఉంటుంది, క్రమశిక్షణతో ఉంటారు, క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికే స్టిక్ అయి ఉంటారు. ఇది స్థిర చిత్తం అన్నమాట. ఇక ఒక పనిని అంటే వాళ్ళు ఒకటి తలిచినట్టయితే ఒకటి ఆశయము వాళ్ళ లోపల మనసు లోపల ఉన్నటువంటి ఆశయాన్ని సాధించడానికి బాగా కష్టపడతారు. కానీ వేగంగా అంటే తొందరగా మళ్ళీ మనసు మారేటువంటి అవకాశం కూడాను ఉంది. కొంత ఒకవైపున చంచలత్వం కూడాను కనబడుతుంది. స్థిరత్వము స్వాభావికంగా ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో చంచలత్వం మటుకు ఉంటుంది. ఇక ముఖ్యంగా శుక్రుడి యొక్క ప్రభావం వీరిపైన బాగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎక్కువగా సౌఖ్యానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక మనము ఆర్థిక పరంగా అంటే ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఆర్థికపరమైనటువంటి స్వభావం ఎలా ఉంటుంది అనేది మనం చూసినట్టయితే ఆర్జించడంలో అంటే ధనాన్ని సంపాదించడం లోపల ఒక నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తిత్వం ఉంటుంది వీరి లోపల. అంటే ఏదైనా పని చేసి ఏదైనా చేసి ఏ విధంగానైనా చేసి మనం సంపాదించాలి అనేటువంటి మనస్తత్వం చాలా ఉంటుంది. సంపాదన లోపల మట్టుకు కష్టపడతారు. అంటే చదువులో కష్టపడే దానికంటే కూడాను సంపాదించే సమయం లోపల కష్టపడేటువంటి మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. భూములు, ఆస్తులు, కళలు, బ్యాంకింగ్ రంగంలో, ఫైనాన్స్ రంగంలో, మ్యూజిక్, ఫ్యాషన్ రంగంలో చాలా మంచి విజయాలను వీళ్ళు సాధిస్తారు. ఈ రంగాల లోపల కూడాను వీళ్లకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక డబ్బును ప్రేమిస్తారు, ఒక రకంగా వృధా ఖర్చు పెడతారు కూడాను. అంటే సౌఖ్యానికి సుఖానికి విచ్చలవిడిగా ఖర్చు పెట్టేటువంటి అవకాశం కూడాను ఈ వృషభ రాశి జాతకులకు ఉంటుంది. ఏదేమైనప్పటికీ వృషభ రాశి జాతకులు సంపాదిస్తారు. ఇక పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది వృషభ రాశి జాతకులకు అనే విషయాన్ని చూసినట్టయితే ప్రేమ లోపల ఒక పట్టుదలతో ఉంటారు. అంటే భార్య, పిల్లలతో, కుటుంబ వ్యక్తులతో అందరితో కూడాను ప్రేమ స్వభావంతో ఉంటారు. బయట స్నేహితులతో కూడాను ఒక సమన్వయంతో ముందుకు వెళతారు. వారితో కూడాను ప్రేమగా ఉంటూ వాత్సల్యంతో పనులు చేపించుకునేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి నచ్చినట్టయితే ఆ వ్యక్తితోనే సుదీర్ఘంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది కొన్నిసార్లు పాజిటివ్ అవుతుంది, కొన్నిసార్లు నెగిటివ్ అవుతుంది. మనిషి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఈ వృషభ రాశి జాతకులకు ఏంటంటే ఒక మనిషిని నమ్మితే కంప్లీట్గా నమ్మేటువంటి స్వభావం ఉంటుంది. ఒక మనిషిని ద్వేషిస్తే ద్వేషించడమే కంటిన్యూస్గా ఉంటుంది. అలాంటి మనస్తత్వంతో వీళ్ళు ఉంటారు. ఇక కుటుంబం పైన, భార్య పైన, పిల్లలపైన, కుటుంబ పెద్దలపైన ప్రేమ స్వభావం ఉంటుంది. కొంత బాధ్యతతో కూడా ఉంటారు. ఇక జీవిత భాగస్వామి పట్ల ముఖ్యంగా భార్యతో ఎలా ఉంటారు అనేటువంటిది మనకు చాలా కావలసినటువంటి అంశం కనుక ఎక్కువ ప్రేమను ప్రదర్శిస్తారు. ప్రేమానురాగాలతో ఉంటారు. అహంకారం లేకుండా ఉంటారు. కొన్ని విషయాలలో కాంప్రమైజ్ అయ్యేటువంటి మనస్తత్వం కూడాను ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారి యొక్క బలహీనతలు ఎలా ఉంటాయి అది కూడాను మనకు చాలా ముఖ్యం. పాజిటివ్ మనస్తత్వమే కాకుండా ప్రతి రాశిలో జన్మించినటువంటి వారికి కూడాను నెగిటివ్స్ కూడాను కొన్ని ఉంటాయి. వాటిని కూడాను దృష్టిలో పెట్టుకొని వాటిని మనం రెక్టిఫై చేసుకునేటువంటి ప్రయత్నాలు చేసినట్టయితే జీవితంలో నష్టపోకుండా ఉంటాం. ఇక బలహీనత ఏంటంటే మార్పు కోరుకోరు. మార్పు కోరుకోవడం అనేటువంటిదే మనిషికి సహజ లక్షణం కావాలి. అంటే కాలానుగుణంగా మనం నిర్ణయాలు తీసుకోవాలి.
ఈ రాశి జాతకులకు ఇది కొంత బలహీనత. ఏంటంటే మార్పుకు ఇష్టపడరు. ఒక చోట ఉంటే అదే చోట ఉండడానికి ఇష్టపడతారు. అంటే మళ్ళీ వేరే చోటికి వెళ్ళినట్టయితే ఎట్లా ఉంటుందో ఏమో అనేటువంటి ఒక భయము అంతర్గతంగా వీళ్ళ లోపల ఉంటుంది గనక మార్పుకు వీళ్ళు ఇష్టపడరు. మార్పును భయంతో వీళ్ళు చూస్తుంటారు. ఇక కొంత ఆలస్యంగా జీవితంలో సెటిల్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది కొంత బలహీనతనే. ఇక కోపం వచ్చినప్పుడు దీర్ఘకాలికంగా మానసికంగా ఇబ్బందులు పడతారు. కోపం వస్తుంది, సహజంగా వీళ్ళ లోపల సహనశీలత ఉంటుంది. కానీ కోపం వచ్చినప్పుడు అదే పదే పదేగా ఆలోచించడం మూలకంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. అసూయ, వేరే వాళ్లను చూసి మనము అసూయపడడం అనేటువంటిది కొంత కనబడుతుంది. కానీ ఇది వృషభ రాశి జాతకులకు పెద్దగా ఇబ్బంది లేదు, మామూలుగానే ఉంటారు, ప్రేమ స్వభావంతోనే ఉంటారు. కనుక వృషభ రాశి జాతకులకు కొంత జాగ్రత్తగా ఈ బలహీనతలను రెక్టిఫై చేసుకున్నట్టయితే వీళ్ళ లోపల చాలా మంచి స్వభావము ఉంది గనక ఇది జీవితంలో ఉపయోగపడుతుంది. ఇక వీళ్ళు భూతత్వ రాశికి చెందినటువంటి వాళ్ళు అనే విషయం కూడాను చెప్పాను కనుక తద్వారా కొన్ని లక్షణాలు వస్తాయి. అవి కూడాను వీళ్ళు చూసుకున్నట్టయితే జీవితంలో బాగా సెటిల్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ముఖ్యంగా ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ రాశుల వారితో అనుకూలం ఉంటుంది, ఏ రాశుల వారితో బిజినెస్ చేయొచ్చును, ఏ రాశులలో జన్మించినటువంటి వారిని పార్ట్నర్స్గా తీసుకోవచ్చును, నమ్మవచ్చును అనేటువంటి విషయం మనం ఆలోచించినట్టయితే వృషభ రాశి జాతకులకు ముఖ్యంగా కన్యా రాశి జాతకులతో సత్సంబంధాలు ఉంటాయి. వారితో బిజినెస్ చేయొచ్చును, వాళ్ళను పార్ట్నర్స్గా తీసుకొని మీరు కళ్ళు మూసుకొని వాళ్ళతో సహజీవనం చేయొచ్చును, వాళ్ళను నమ్మవచ్చును. అదేవిధంగా మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళతో కూడాను బాగానే ఉంటుంది. మకరము తర్వాత కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారితో కూడాను అనుకూలత ఉంటుంది. ఇక మీనరాశిలో జన్మించినటువంటి వారితో కూడాను బాగా అనుకూలత ఉంటుంది. ఈ రాశుల వారితో మీరు ఏ పని చేసినప్పటికీ వారితో చేయడం మూలకంగా ఒక శాంత స్వభావం ఏర్పడుతుంది, స్థిరమైన మనస్సు ఉంటుంది, కుటుంబాభిమానం కలిగినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడాను ఉంటారు. కాబట్టి ఈ రాశులలో జన్మించినటువంటి వారితో మీరు సఖ్యతతో స్నేహంతో ఉంటూ పనులు చేసుకోవచ్చును. ఈ రాశులలో జన్మించినటువంటి వాళ్ళు మీకు బాగా కలిసి వస్తారు. ఇక ముఖ్యంగా ఈ వృషభ రాశి జాతకులకు వజ్రం బాగా కలిసి వస్తుంది. అంటే అనానుకూల స్థితిలో ఉన్నప్పుడు, లేదా గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు, లేదా ఇంకా మనము ఉన్నతమైనటువంటి పనులు చేస్తున్నటువంటి సమయం లోపల సపోర్టింగ్గా ఉండడానికి ఈ రత్నాలు ధరించడం అనేటువంటిది కూడాను మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. కాబట్టి వజ్రాన్ని ధరించండి. లేదా వజ్రము ఒకవేళ మనకు ఇబ్బంది అవుతుంది అని అనుకున్నప్పుడు దానికి ప్రత్యామ్నాయమైనటువంటి రాయిని కూడాను శాస్త్రంలో చెప్పారు గనక పుష్యరాగం కానివ్వండి లేదా గోమేధికం కానీ ధరించండి. ముఖ్యంగా ఈ రాశి వారికి, వృషభ రాశి వారికి శుక్రవారం బాగా కలిసి వస్తుంది. శుక్రహోర అనేటువంటిది ఉంటుంది. ప్రతిరోజు కూడాను శుక్రహోర అనేటువంటిది రన్నింగ్ టైం ఉంటుందన్నమాట. ఆ శుక్రహోర లోపల మీరు ఏదైనా పని ప్రారంభం చేసినట్టయితే మీకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శుక్రహోర లోపల మీరు పని ప్రారంభం చేయడానికై ప్రయత్నాలు చేయండి. తర్వాత ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు భగవంతుణ్ణి ఆరాధించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మనకు ఎంత స్కిల్స్ ఉన్నప్పటికీ, ఎంత చదువు ఉన్నప్పటికీ, సంపాదన ఉన్నప్పటికీ మనకు ఒక రవ్వ భగవంతుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కావాలి. కాబట్టి వృషభ రాశి వారు భగవంతుడి అనుగ్రహం కొరకై మహాలక్ష్మీదేవిని, పార్వతీ అమ్మవారిని కొలవడం మూలకంగా మీకు బాగా కలిసి వస్తుంది. తర్వాత
లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించండి, లక్ష్మీదేవిని పూజించండి, శివాష్టకాన్ని చదవండి. ఇవి చదవడం మూలకంగా మీకు బాగా కలిసి వస్తుంది. దీన్ని ఉపయోగించుకోండి. జీవితంలో శుభకరమైనటువంటి ఫలితాలను పొందుతారు. శుభం.